ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మార్కెట్ యొక్క క్లోజింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ జూలై 7 గురువారం మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. నిఫ్టీ వచ్చి మార్నింగ్ 16,113.75 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 16,045 లో వచ్చింది. 16,150 హై అయింది. 16,132 క్లోజ్, 143 పాయింట్లు పెరిగింది. మనం జనరల్గా లాస్ట్ 1 వీక్ నుంచి చెప్పుకుంటున్నాం 15,900 అబవ్ ఉంటే ట్రెండ్ పాజిటివ్ అని. అలాగే పాజిటివ్ కనబడుతుంది. ఇది నిఫ్టీ వచ్చి 16,200 టార్గెట్ ఉంది. దాని తర్వాత కూడా 16,400 దాకా టార్గెట్ ఉంది కనపడుతుంది. అలాగే ఏదైనా డిప్ వచ్చి రేపు 16,000 వచ్చినప్పుడు బై చేసుకోండి. 15,845 స్టాప్ లాస్తో బయింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 16,400 దాకా ఉంది. స్టాప్ లాస్ 15,845. ఇది రిస్క్ రివార్డ్ 1:2 ఉంటుంది. ట్రెండ్ కొంచెం పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి, ఇంటర్నేషనల్గా మెటల్స్ రేట్లు తగ్గాయి. సో దాంతో ఎఫ్ఐఎస్ బయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్స్ కొంచెం పెరుగుతున్నాయి. సో ఇది సెల్లింగ్ సైడ్ కన్నా బయింగ్ సైడ్ అడ్వాంటేజ్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 34,627 దగ్గర ఓపెన్ అయింది. లో వచ్చి 34,553 లో అయింది. అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ చేసి 34,960 దగ్గర వరకు పెరిగింది. క్లోజింగ్లో 34,920 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 1.74% పెరిగింది. మనం లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి కూడా చెప్పుకుంటాం బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉంది, నిఫ్టీని ఇది లీడ్ చేస్తుందని. సో ఇది పాజిటివ్గా క్లోజ్ అవుతుంది. ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ కనపడుతున్నాయి. ట్రెండ్ పాజిటివ్గా ఉంది. ఇది కూడా 35,500 దాకా ఛాన్స్ కనపడుతుంది. టార్గెట్ వచ్చి 35,500 టార్గెట్ ఉంది. ఇది రిస్క్ రివార్డ్ 1:2 వర్కౌట్ అవుతుంది. ఈ వీక్ టార్గెట్స్ ఇవి. సో ఇది పాజిటివ్గా ఉంది. ఎవ్రీ డిప్లో బై చేసుకోవడానికి అవకాశం కనపడుతుంది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఓపెనింగ్ వచ్చి 54,146, దాని తర్వాత లో వచ్చి 53,927 దగ్గర లో వచ్చింది. అక్కడి నుంచి 54,254 హై వచ్చింది. క్లోజింగ్ వచ్చి 54,178 దగ్గర క్లోజ్ అయింది. 427 పాయింట్లు ప్లస్ అయింది. 0.8% పెరిగింది. ఇవాళ టాప్ గెయినర్స్ మనం చూసుకుంటే నిన్నే మనం అనుకున్నాం టైటాన్ వచ్చి 6% పెరిగింది. దానికి పాజిటివ్ న్యూస్లు వచ్చాయి, అవి ఇప్పుడు చెప్తాను. అలాగే టాటా స్టీలు 900 యాజ్ టార్గెట్ ప్రకారం వచ్చింది. అలాగే ఎల్ఎన్టీ వచ్చి 3.52% పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చి 2.93% పెరిగింది. M&M 2.57% పెరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ 2.12%. ఈ ఆల్ బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా పాజిటివ్గా వచ్చాయి. అలాగే ఇవాళ వీక్ చూసుకుంటే డాక్టర్ రెడ్డి -1.24%. ఎందుకంటే ఇది నాన్ స్టాప్గా ర్యాలీ వచ్చింది కాబట్టి చిన్న ప్రాఫిట్ బుకింగ్ ఉంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ ఇవి ఆల్రెడీ ర్యాలీలో వచ్చేసాయి కాబట్టి ఒక చిన్న డిప్. అలాగే మారుతి కూడా 88 దాకా వెళ్ళింది, కొంచెం తగ్గింది. అలాగే అల్ట్రాటెక్ కూడా 5950 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కొంచెం స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది మళ్ళీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే వాళ్ళ న్యూసెస్ విషయానికి వస్తే రిలయన్స్ రీటైల్ పార్ట్నర్షిప్ తీసుకుంది అమెరికాలోని గ్యాప్ అనే కంపెనీతో. గ్యాప్ అనేది ఒక టెక్స్టైల్ కంపెనీ. వీళ్ళు అమెరికాలో యుఎస్లో మంచి టాప్ కంపెనీ. ఇదేంటంటే లాంగ్ టర్మ్ ఫ్రాంచైజీ అగ్రిమెంట్ తీసుకున్నారు వీళ్ళు. వీటితో ఏంటంటే అక్రాస్ ఆల్ ఛానల్స్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సో రిలయన్స్ రీటైల్తో గ్యాప్ కూడా టై అయిపోవటము, ఇది రిలయన్స్ రీటైల్కి పాజిటివ్ ఫ్యాక్టర్. సిఆర్ఎం సర్వీసెస్ అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఈ మోల్ సాఫ్ట్ అనే కంపెనీతో అగ్రిమెంట్ తీసుకున్నారు. ఈ సేల్స్ ఫోర్స్కి కానీ ఈ లీడర్స్ సేల్స్ మధ్యలో కోఆర్డినేషన్ కోసం ఈ మోల్ సాఫ్ట్ అనే కంపెనీ నుంచి కొలాబరేషన్ తీసుకొని వీళ్ళు హెచ్డిఎఫ్సికి
వర్క్ చేస్తారు కాబట్టి ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెట్టుకుంది ఎంఓ ఎంగేజ్ ఈ కంపెనీతో. ఇదేంటంటే డిజిటల్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ మల్టిపుల్ కస్టమర్ జర్నీస్. మొత్తం ఆల్ కస్టమర్స్లో ఇప్పుడు డిజిటలైజేషన్ ఇంకా క్లౌడ్ కోసం ఇండస్ ఇండ్ బ్యాంకు ఎంఓ ఎంగేజ్తో పార్ట్నర్షిప్ పెట్టుకుంది కాబట్టి అది పాజిటివ్ అయింది. అలాగే టాటా స్టీల్ సిఇఓ ఎండి టీవీ నరేంద్రన్ ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఈ కంపెనీ 1,000,000 టన్ స్టీల్కి రీస్టార్ట్ చేయడానికి ఈ స్టీల్ ప్లాంట్ని నెక్స్ట్ 3 monthsలో ప్రొడక్షన్ని పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇది అందువల్ల టాటా స్టీల్కి పాజిటివ్ న్యూస్ ఇవాళ. అలాగే టీవీఎస్ మోటార్ న్యూ వెహికల్ ఒకటి లాంచ్ చేస్తున్నారు, రోనిన్ బ్రాండ్ పేరు. అలాగే టైటాన్ ఈ బిజినెస్ లాస్ట్ హయ్యెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్ పాజిటివ్గా ఈసారి వచ్చాయి. ఇది సేల్స్ 205% పెరిగినాయి, వెరీ వెరీ హ్యూజ్. అలాగే నెంబర్ ఆఫ్ స్టోర్స్ కూడా 2,160కి వచ్చాయి, 120 స్టోర్స్ పెరిగాయి ఈ క్వార్టర్లో 120 స్టోర్స్ పెంచారు. అలాగే జ్యువెలరీ సెగ్మెంట్ కూడా ట్రిపుల్ అయినాయి సేల్స్, అలాగే 158% పెరిగినాయి, హయ్యెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూ వచ్చింది. అలాగే ఫ్రాగ్రెన్స్ బిజినెస్ కూడా 262% పెరిగింది. అలాగే ఫ్యాషన్ యాక్సెసరీస్ కూడా 293% పెరిగాయి. అలాగే టైటాన్ ఐ కేర్ డివిజన్ 176% గ్రోత్ వచ్చింది. ఓవరాల్గా టైటాన్ వచ్చి పాజిటివ్ గ్రోత్ అనేది ఈ క్వార్టర్లీ చూపించింది. అలాగే టాటా కెమికల్స్ ఈ కంపెనీ ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఎర్లియర్గా ఇవి బ్యాటరీ ప్లాంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసమని సెటప్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు అది కాకుండా ఈ 5,000 crores కంపెనీ వచ్చి వాళ్ళ పర్సనల్గానే కరెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. సో ఇది ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్. టైటాన్ ఆల్రెడీ పెరిగింది, సో ఇది మార్కెట్లో ఇంకా కూడా ఇది 2127 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా 2,100 నుంచి 2,330 మధ్యలో టార్గెట్ వచ్చి 100 పాయింట్స్ ఉంది, 20-30 to 20-40 వరకు ఉంది. స్టాప్ లాస్ వచ్చి 2048. ఆ తర్వాత ఏషియన్ పెయింట్ కూడా పెరుగుతుంది, ఇది 2,900 నుంచి 2,880 మధ్యలో బై చేసుకోండి, 3,000 టార్గెట్ ఉంది. అలాగే 2,848 స్టాప్ లాస్. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.